హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు క్రిస్పీగా ఉండే పొటాటో బాల్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఉడికించిన 2 బంగాళదుంపలను తీసుకుని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి 1 కప్పు అటుకుల్ని వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అటుకుల్ని వేయటం వల్ల బాల్స్ అనేవి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అటుకుల్లోని వాటర్ పోయేలాగా గట్టిగా పిండుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి, కొంచెం సాల్టు, కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి వాటర్ లేకుండా ముద్దలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బౌల్స్ అనేవి మీడియం సైజులో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు వేరే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా, కొంచెం వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి బ్రెడ్ పౌడర్ తీసుకోండి. మీ దగ్గర కనుక బ్రెడ్ పౌడర్ లేకపోతే మిక్సర్ జార్లోకి బ్రెడ్స్ వేసి ఇలా పౌడర్లా చేసుకోండి. వేరే ప్లేట్లోకి కోకోనట్ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బౌల్స్ని బ్రెడ్ పౌడర్లోకి కోట్ చేసుకోండి. తర్వాత మైదాలోకి డిప్ చేయండి. తర్వాత కోకోనట్ పౌడర్లోకి కోట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కోట్ చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని బౌల్స్ వేసి ఒక 2 మినిట్స్ కదలపకుండా అలానే వదిలేయండి. బాల్స్ వేసిన వెంటనే కదిపితే మనం కోట్ చేసుకున్న కోకోనట్ పౌడర్ అనేది ఆయిల్లోకి సపరేట్ అవుతుంది. ఇలా బౌల్స్ అన్నీ వేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.